గురుగారు, నామ కౌముది గ్రంథం యొక్క విశిష్టత ఏమిటి? ఎటువంటి అంశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి? నామము యొక్క మాహత్యాన్ని వివరించే అద్భుతమైన గ్రంథమే నామ కౌముది. లక్ష్మీధర కవి రచించిన అద్భుతమైనటువంటి ఉద్గ్రంథం. బోధేంద్ర సరస్వతి వారు కాశీ నుంచి తిరిగి వస్తూ ఈ లక్ష్మీధర కవిని కలుసుకొని నామకౌముది గ్రంథాన్ని స్వీకరించాలని గురువు ఆజ్ఞ మేరకు బయలుదేరాడు. కానీ ఆ సమయంలో లక్ష్మీధర కవి ఇంట లేనందున ఆయన కుమారుడైన జగన్నాథ పండితుల వారు నామకౌముది గ్రంథాన్ని బోధేంద్ర సరస్వతి వారికి అందించారు. ఆ నామకౌముదిని అధ్యయనం చేసినటువంటి బోధేంద్ర సరస్వతి వారు నామ మాహత్యాన్ని ప్రపంచానికి తెలియజేసి భక్తి సామ్రాజ్యాన్ని ఆవిష్కరించారు. అద్భుతమైన భక్తి తత్వాన్ని ప్రజాబాహుళ్యానికి వివరించినటువంటి గ్రంథమే నామ కౌముది. ఆ నామ కౌముదిలో తెలియజేయబడినటువంటి విషయాల కారణంగా ధర్మభ్రష్టత పొందిన ఒక స్త్రీమూర్తి తిరిగి ఏ విధంగా తన నిజ తేజస్సును పొందగలిగిందో ప్రత్యక్షంగా గమనించినటువంటి బోధేంద్ర సరస్వతి వారికి తన కర్తవ్యం గుర్తుకొచ్చింది. అందుకే అద్వైతాన్ని ప్రపంచానికి అందించిన శంకర భగవత్పాదుల యొక్క ఆ నిర్గుణ బ్రహ్మ తత్వాన్ని భక్తి మార్గం ద్వారా, నామయోగం ద్వారా ఎలా అందుకోవచ్చో ప్రపంచానికి తెలియజేశారు. అలా నామ కౌముది అద్భుతమైన భక్తి ప్రపత్తులను ప్రజలలో ఉద్దీపన చేయగలిగినటువంటి విజ్ఞానం. దాని ద్వారా నామయోగ మాహత్యాన్ని తెలుసుకొని జీవితాన్ని భగవన్నామ సంకీర్తనతో నామకీర్తనము, యత్నపూర్వక కీర్తనము, ఇలా రెండు రకాలుగా ప్రయత్నపూర్వకంగా అప్రయత్నంగా భగవన్నామాన్ని ఉచ్చరించటం వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అదే నామకౌముది గ్రంథం యొక్క విశిష్టత.